అంటే నాకు ఒకళ్ళు చెప్తా ఉన్నారు, నన్ను ఈ రూమ్ లో కూర్చోబెట్టి మేడం బంధువులంతా రూమ్ లో వేసి వేరే పేషెంట్ మొత్తం నన్ను బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు, ఎస్ అని చెప్పమని. ఆ ఎస్ అని చెప్పేస్తున్నాను, పెళ్ళి అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది, నా లైఫ్ క్లోజ్ అయిపోయింది. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు డిస్పోజ్ అయిపోయినారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు, నాకు ఇంకా అయిపోయింది. నేను వెళ్ళి డివోర్స్ అడగలేను, ఎందుకంటే ఇప్పుడు లా చాలా కష్టంగా ఉంది. డివోర్స్ కావాలి అని అంటే దానికి ప్రొసీజర్ ప్రాసెస్, నీకెందుకు ఇదేమి, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అంటేనే భయపడిపోతున్నారు, పెళ్ళిళ్ళు అంటేనే భయం అయిపోతూ ఉంది. సో అంటే ఇక్కడ మనము పిల్లలకి అంటే ఇప్పుడున్న జనరేషన్ కి మనం హెల్ప్ చేసే కన్నా అవి ఇంకా వాళ్ళ పైన ఎఫెక్ట్ చూపించేలాగా అది రివర్స్ అవుతా ఉంది. సో ఇప్పుడు సరే ఏదో ఒకట్లే పెళ్లి చేసుకుందామని పెళ్లి చేసుకున్నా కూడా అది ఒక జాబ్ కాదు, నాకు ఇది నచ్చలేదు, 3 నెలల్లో నేను మళ్ళా మారిపోతాను అనుకునేకి. సో ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతాయి, దానికి కావాల్సిన ఖర్చులన్నీ ఉంటాయి, అందరి మధ్యన ఉంటది. ఈ ప్రాసెస్ లో ఆ డిస్సోనెన్స్ అంటే నాకు ఒకటి కావాలి, నేను ఒకటి నేను ఇక్కడ నా లైఫ్ ఇంకొకటి వస్తుంది అంటే సేమ్ ఆరెంజ్ యాపిల్, నాకు యాపిల్ కావాలి కానీ లైఫ్ లో ఆరెంజ్, నాకు ఈ ఆరెంజ్ వద్దు కానీ నాకు ఇదే ఉంది. ఓకే, వెనకటికి నాకు ఆరెంజ్ కూడా ఇష్టమే అనిపించుకొని చేసుకోండి అన్నట్టు చెప్పున్నారు. ఈ మధ్యన అలా కావట్లేదు, ఆపిలే కావాలి, ఎలాగైనా సరే మాకు ఆపిలే కావాలి. సో ఈ ప్రాసెస్ లో పెళ్ళి అయినాక కూడా మళ్ళా వెళ్ళి నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇంకా పేరెంట్స్ ఏంటంటే కన్విన్స్, ఇప్పుడు పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసి మేము చెప్పేది మీ మంచి కోసమే, మీరు ఎందుకు వినట్లేదు అన్న ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు.